శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మే 13, 2026 బుధవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం, వసంత ఋతువు కృష్ణపక్షం, రోహిణీ కార్తె. ఏకాదశి మధ్యాహ్నం 1:24 వరకు. ఉత్తరాభాద్ర రాత్రి 12:13 వరకు. వర్జం ఉదయం 10:25 నుండి ఉదయం 11:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ సమయం ఉదయం 8:30 నుండి 9:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. సరస్వతీదేవి అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. మీరు తలపెట్టిన కార్యక్రమాలు, వ్యవహారములు విజయవంతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృషభ రాశి. విలువైన పత్రములు, డాక్యుమెంట్స్ మొదలైన వాటిలో జాగ్రత్త అవసరం. పురోభివృద్ధి మాత్రం నామమాత్రమే. మిథున రాశి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో తగిన శ్రద్ధ చూపడం చెప్పదగినది. విందు వినోదాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి. మిమ్ములను మోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. నేర్పుతో ముఖ్యుల వద్ద గుర్తింపు పొందుతారు. వస్త్రలాభం. సింహరాశి. సంతాన విద్యా విషయాలు పురోభివృద్ధిలో ఉంటాయి. కొంతమేర జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక రంగంలో పాల్గొంటారు. కన్యారాశి. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తలు అవసరం. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. వాహన సౌలభ్యం. తులారాశి. కోర్టు కేసుల నుండి బయటపడతారు. ఎంతో కాలంగా ఊరిస్తున్న అవకాశాలు లభిస్తాయి. స్థలాలు కొనుగోలు. వృశ్చిక రాశి. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమయ్యే సూచనలున్నాయి. ఆత్మీయ వర్గానికి ధన సహాయం చేస్తారు. ధనస్సు రాశి. విధి నిర్వహణలో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వాహనాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. మకర రాశి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల పరంగా ఆటంకాలు తొలగుతాయి. కుంభరాశి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మనస్సు విశ్రాంతిని కోరుకున్న పరిస్థితులు అందుకు అంగీకరించవు. మీనరాశి. ముఖ్యంగా ఎంతోసేపు ఆర్థిక వనరులు పెంపొందించుకునే విషయంపైనే దృష్టిని సారిస్తారు. వస్త్రలాభం. నమస్కారం.